నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంది కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు, 22వ వార్డు, 28వ వార్డు, 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఇక్కడి నేత కార్మికులను ఆదుకునే దిశగా కేసీఆర్ 50 లక్షల నిధిని బతుకమ్మ చీరలతో శాశ్వత ఉపాధిని కల్పించారని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఈ రోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 సంవత్సరంలో సిరిసిల్ల పరిస్థితులు ఎలా ఉండేవి, కేటీఆర్ మంత్రిగా కొనసాగినప్పుడు ఎలా ఉన్నాయో మన కళ్ల ముందే కనిపిస్తున్నాయని ఎమ్మెల్సీ రమణ పేర్కొన్నారు. నేత కార్మికుల వరుస ఆత్మహత్యలతో సిరిసిల్ల ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వస్త్ర పరిశ్రమను కార్మికులను ఆదుకునే దిశగా కేసీఆర్ బతుకమ్మ చీరల ఆర్డర్తో ఉపాధి కల్పించాలని గుర్తు చేశారు. అభివృద్ధి చేసిన నాయకులని మున్సిపల్ ఎన్నికల్లో అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ తులా ఉమా, టెస్కబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడాలని చెప్పని అన్నాడు పెద్దలు కేసీఆర్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు ఈ రహదారి ఎంట వెళ్తుంటుంటే గోడలపైన పెద్ద మొత్తంలో ఆత్మహత్యలు అవుతున్నాయి. ఆత్మహత్యలు ఆపండి అని చెప్పి నినాదించినప్పుడు చెల్లించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక సమస్య పరిష్కారం కొరకు అంకిత భావంతో ఒక 50 లక్షల రూపాయల నిధులను సమకూర్చి ధైర్యాన్ని చెప్పి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఇద్దరు కేసీఆర్ గారు. 10 ఏళ్ల పరిపాలన మనం చూసినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు దాదాపు 5-6 సార్లు ఇక్కడ ప్రజలాదరణతో ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమై 2014 ముందు సిరిసిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏంటిది, ఈ పట్టణంలో ఉండేటువంటి రూపురేఖలు ఏ విధంగా ఉండే, ఈ పట్టణ పరిస్థితులు ఏ విధంగా ఉండే, ఈ పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండే. ప్రతిరోజు ఒక నిత్యకృత్యంలా ఆనాడు ఆత్మహత్యలు అనేటివి కనబడుతుండే. కానీ ఆత్మహత్యల నివారణ కొరకు చేతి నిండా పని కల్పించాలని, ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని బతుకమ్మ చీరలను ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలో ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆ విధంగా ఒకవైపు సమస్యల పరిష్కారం ముందుకెళ్తూ పట్టణ సమగ్రాభివృద్ధి కొరకు భారత ప్రభుత్వం ఈ దేశంలో ఉండేటువంటి పురపాలక సంఘాలకు అవార్డుల సందర్భంగా సిరిసిల్లకు పలు పర్యాలు వచ్చినాయని చెప్పంటే ఇక్కడి ప్రజల ఆదరణతో కేటీఆర్ గారు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి సిరిసిల్ల పట్టణంలో ఏర్పరిచినటువంటి మౌలిక సదుపాయాల వల్ల పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం ఇక్కడ ఉండేటువంటి కౌన్సిల్కు అండదండలుగా ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి చైర్పర్సన్లతో కలిసి కౌన్సిల్ను ముందుకు నడిపించి చేసిన కృషి ఫలితమే ఆ విధమైనటువంటి సౌకర్యాలు. దానికి భారత ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి అవార్డు విషయం మనకు తెలిసిందే. అది తిరిగి మళ్ళీ 2014 తర్వాత 2 పర్యాయాలు ప్రభుత్వం పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు అలవిగా నామూనిచ్చి 200 రూపాయల పింఛను 2000% కేసీఆర్ కన్నా మేము డబ్బులు ఇస్తాం 4000 అని చెప్పని అటు పింఛన్దారులకు కానీ, అటు దివ్యాంగులకు కానీ, మహిళలకు కానీ, యువతులకు కానీ, యువకులకు జాబ్ల విషయమే కానీ ఈ విధంగా 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతో ముందుకు వస్తే సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, జగిత్యాల, కొరుట్ల, హుజూరాబాద్ ఉండేటువంటి ఓటర్లు మాకు అవకాశం ఇచ్చినా కానీ మిగతా వాళ్ళ అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏవైతే మంజూరైన పనులు ఉన్నాయో
ఏవైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవి చెల్లించుకుంటూ పనులను కొనసాగిస్తూ నూతనంగా వచ్చిన హామీలు అమర్చేటువంటి కార్యక్రమం సంప్రదాయం మనం గత స్వాతంత్రం నుంచి మనం చూస్తున్నాం. నేను కూడా దాదాపు 32 ఏళ్లుగా 2 సార్లు శాసనసభ్యునిగా, ఒకసారి లోకసభ సభ్యునిగా, నేడు శాసనమండలి సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. కాదుపడి చైర్మన్ కూడా పనిచేసిన. అనేక జీవోలు మాకన్నా ముందు నవలిస్తే వాటిని పరిష్కారం కొరకు ప్రభుత్వ పరంగా కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ చేసిన అనుభవాలు ఉన్నాయి. ఆ విధంగా ముందుకెళ్లేటువంటి సంప్రదాయం ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన జీవోలన్నీ రద్దు చేయడం జరిగింది. అది దుర్మార్గమైనటువంటి ఆలోచన ముందుకెళ్ళింది ప్రభుత్వం. అదేవిధంగా టెండర్లు అయిన వాటిని కూడా ఆపడం జరిగింది. అది మంచి సంప్రదాయం కానే కాదు. అంటే వీళ్ళు తెచ్చిన అప్పులను సక్రమంగా వినియోగించక, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల, వాళ్ళ ఇష్టాను రీతిలో వాళ్ళు చెల్లింపు చేయడం వల్ల ఇవాళ మున్సిపాలిటీలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో పడకేసిన పరిస్థితి కనబడుతుంది. గ్రామ పంచాయతీలను చూసినాం. గతంలో గ్రామ పంచాయతీలకు దేశంలో 25-30 అవార్డులు ఉంటే దాదాపు 20-25 అవార్డులు మన తెలంగాణకు వస్తుండే. అంటే గ్రామాలలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలను పెంపొందించడం వల్ల, గ్రామ పరిపాలనను పటిష్టపరచడం వల్ల, గ్రామీణ ప్రాంతాలకు నిధులు సక్రమంగా విడుదల చేయడం వల్ల కలిసిన పనులకే అటువంటి అవార్డులు వచ్చేటువంటి పరిస్థితి ఉండే. అదేవిధంగా పురపాలక సంఘాలకు ప్రత్యేక నిధులను జోడించి పురపాలక సంఘాలు చేయటువంటి పనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వడం వల్ల పురపాలక సంఘాలలో మనం అనేకమైనటువంటి రహదారుల నిర్మాణమే కానీ, బైపాస్లే కానీ, సెంట్రల్ లైటింగ్లే కానీ, ప్రధాన కూడళ్లలో అనేక నిర్మాణ కార్యక్రమాలు కానీ జనాలకు అందించినటువంటి పరిస్థితి ఉండే. కానీ నేడు 2 ఏళ్ళుగా చూస్తున్నాం, ఏ ఒక్క పరిశ్రమ పాపన కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం లేదు. కనుక వాళ్ళకు కనువిపై ఏ విధంగా ఉండాలని చెప్పంటే 2 పర్యాయాలు ఏ విధంగా అయితే పురపాలక సంఘాన్ని ఇచ్చి 3వసారి ఎన్నికలకు పోతున్నామో, మీరు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పెద్దలు కేసీఆర్ రాష్ట్రంలో ముందుకు వచ్చేటువంటి కేటీఆర్ గారి యొక్క మా నాయకుడి ముందుకు వచ్చేటువంటి కౌన్సిలర్ను గెలిపించండి అని చెప్పని మా వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేయడానికి. గతంలో నాకు స్వర్గ చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు 96లో ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశం అనుగుణంగా ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా సమస్యల పరిష్కారం పాటుపడాలనుకుంటాం, అదేవిధంగా సదుపాయాలు కల్పించాలనుకుంటున్నాం. ఆనాడు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్పాలనుకున్నప్పుడు ఫేజ్ 1లో కేవలం కరీంనగర్ వరకే ఉంటే జగిత్యాల వరకు తీసుకెళ్లే విషయాన్ని కూడా మరి మీకు మనవి చేస్తున్నా. ఆ తర్వాత ఫేజ్ 2లో జగిత్యాల నిజామాబాద్ తీసుకెళ్ళిపోయినాం. కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి ఫోన్ల సౌకర్యం భారతదేశంలోనే మొట్టమొదటి RSS నాడు జిల్లాతో కూడా ఒక యూనిట్ ఇచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా దానికి తోడుగా సిరిసిల్లాలో ఉండేటువంటి టెక్స్టైల్లో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాని ఎగ్జామ్షన్ కూడా ఇప్పడం జరిగింది. అంటే తీసుకున్నటువంటి బాధ్యతకు అనుగుణంగా ప్రజలకు సేవ అయ్యేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులుగా పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ అదేవిధంగా ముందుకెళ్లే విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళి మనం కట్టేటువంటి పన్ను ద్వారా, తెచ్చేటువంటి అప్పుల ద్వారా ఏ బడ్జెట్లో అయితే వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారో, ఏ సంక్షేమం అయితే వాళ్ళు విస్మరించి పరిపాలన చేస్తున్నారో, ఏ అభివృద్ధి వాళ్ళు చేయడం లేదో, తిరిగి మళ్ళీ అభివృద్ధి పథకం నడవాలన్నా, సంక్షేమ కార్యక్రమం అందాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కావాలన్నా కానీ మరి కేటీఆర్ గారిసినటువంటి సమగ్ర అభివృద్ధికి తోడుగా ఇక్కడ ఉండే ప్రతి ఓటర్ మాషని విజ్ఞప్తి చేస్తున్నా, మా కౌన్సిలర్ని ఆదరించండి, కౌన్సిల్ తీసుకురండి. కౌన్సిల్కి వెళ్ళి ఇక్కడ ఏది ఏ ఓటర్లు అయితే నన్ను ఎమ్మెల్సీగా చేసినరో వీళ్ళకు నేను కూడా అండదండగా ఉంటా. మీకు రుణం తీసుకునే విధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని, ఇక్కడ ఉండే నాయకత్వానికి అండదండ ఇవ్వాలని చెప్పని ఓటర్ మాషాలను విజ్ఞప్తి చేయడానికి ఏ శ్రేణులు అయితే మా వాళ్ళు ఇవాళ ప్రతి వార్డులో ఉండి, నేను ఈరోజు 30వ వార్డుకు అదేవిధంగా 11వ వార్డుకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళు అందిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ముఖాలలో కేసీఆర్ గారి మీద నమ్మకంగా అనుకున్నాను. తిరిగి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలా, సమగ్ర అభివృద్ధి జరగాలి, సామాజిక న్యాయంతో ముందుకెళ్లాలి, సంక్షేమ ఫలాలు మరింత అందాలని చెప్పన్న వారి నాయకత్వం అనేటువంటి భావన కనబడుతున్నది. 5-6 సార్లు కేటీఆర్ గారు గెలిపించినటువంటి విశ్వాసంతో వీళ్ళను మరింత ముందుకు భావన కనబడ్డది. కనుక నాకు 100కి 100 వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కార్పొరేషన్లలో, పురపాలక సంఘాలలో అత్యధిక స్థానాలలో గులాబీ జెండా ఎగరేస్తుంది. అందులో మొట్టమొదటి సిరిసిల్ల అని చెప్పని భావిస్తున్నా. అది కృషి చేస్తున్నటువంటి మనవలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏ విధంగా అయితే మనం గత ఎన్నికలలో మాట ఇచ్చి తెలంగాణ సాధిస్తా అని చెప్పినటువంటి నాయకుని వెంట ఉండి తెలంగాణ సాధకునిగా భారతదేశంలో వారి నాయకత్వంలో సాధించినటువంటి శ్రేణులు, తెలంగాణ సమగ్రతకు నిరంతరం పాటుపడినటువంటి శ్రేణులు మరింత ఉత్సాహంతో దిగ్విజయంతో ముందుకెళ్లాలని చెప్పని, తిరిగి మన ప్రభుత్వం రావడం ఖాయం. ఏ పార్టీ అయితే, ఏ నాయకుడైతే మాట ఇచ్చి ప్రజలకు
తప్పించుకుంటాడో అటువంటి నాయకులను క్షమించేటువంటి విషయం తెలంగాణలో మనం చూసినాం. ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా మనం కార్యక్రమాలు తీసుకోవాలా. దానిలో భాగంగానే ఈ పురపాలక సంఘంలో అత్యధిక స్థానం సాధించాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడ నుండి దారిస్తుంటుంటే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి అయ్యాడు, సంతోషపడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ మన కరీంనగర్కి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కేంద్ర మంత్రి అయ్యాడు, మనకు న్యాయం జరుగుతుందని చెప్పని. ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఒకనాడు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చి నివాసం ఉండి పనులు చేసుకొని పుట్టగడుపుకునేటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు మరిచిపోవడం వల్ల తిరిగి ఇక్కడికి వెళ్ళి తిరిగి వాపసు పోతున్నారు అని చెప్పంటే మళ్ళీ బాధ కలిగే విధంగా వారి యొక్క నాయకత్వం ఉంది. ఇప్పటికైనా వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధంగా ఒళ్ళు దగ్గర పని చేయాలని చెప్పంటే మన దగ్గర ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఓటు అనే ఆయుధం, ఈ ఆయుధాన్ని ఉపయోగించుకుందాం. ఈ ప్రభుత్వాల మెడలు వంచుదాం, మనం అనుకున్నటువంటి పనులు చేసుకుందాం. దానికి మన కేటీఆర్ గారిని మరింత బలోపేతం చేయాలని చెప్పని, కేసీఆర్ గారి శ్రేణులు నడుస్తున్నటువంటి కృషి మరింత ఫలించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసే పార్టీ అని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అక్రమ సంపాదనతో ఓటర్లను మభ్యపెట్టడానికి వచ్చే టీఆర్ఎస్ నాయకులతో జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మద్దతు తెలపాలని మహేందర్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లలో కేటీఆర్ అండ చూసుకుని ఎలా దౌర్జన్యాలకు పాల్పడ్డారో మీరందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం చేసుకునే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, ఆనాడు ప్రచారమే నిర్వహించకుండా టీఆర్ఎస్ ఎలాంటి దౌర్జన్యం కొనసాగించిందో గుర్తుంచుకోవాలని ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగులి సత్యనారాయణ, ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డి, కాముని వనిత, నళినీకాంత్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు. భాగంగా 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాముని వనిత గారి యొక్క విజయం ఆకాంక్షిస్తూ ఈ యొక్క వార్డులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా ఈ యొక్క వార్డు సభ్యులందరూ కూడా, ఈ వార్డు ప్రజానీకం అందరూ కూడా గమనించాల్సింది ఒకటే విషయం. 5 సంవత్సరాల క్రితం ఎన్నికలు ఇక్కడ జరిగినప్పుడు ఆ రోజు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండే. ఆ రోజు ఏ విధంగానైతే ఒక భయానకమైన వాతావరణం సృష్టించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా స్వరూపారెడ్డి గారు ఇక్కడ పోటీ చేస్తే, అప్పుడు ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసుల యొక్క అరాచకాన్ని గురి చేస్తూ అనేకమైన ఇంటిపైన దాడులు చేస్తూ ఇవాళ ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి ఒక అప్రజాస్వామిక పద్ధతిలో నియంతృత్వ నిరంకుశ పోకడలతో ఒక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి యొక్క అండదండలతో ఒక అరాచకమైన వాతావరణాన్ని సృష్టించిన సంగతి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. కానీ అదే వ్యక్తి వాళ్ళ ఇక్కడ మేము పార్టీ ఆఫీసు ఓపెన్ చేస్తుంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామిక పద్ధతిలో ఇవాళ ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇలా అవకాశం ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో ఇలా రాజ్యాధికారాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఏలే దిశగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం అది ప్రజలందరూ కూడా ఇలా గమనించాలి. అలా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను ఇలా ప్రశ్నించే హక్కులను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, దళితులకు అండగా ఉండే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఒకటి గమనించాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనలో అందరూ కూడా దినదిన గండంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం దేశంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏందయ్యా అంటే 10 సంవత్సరాల పరిపాలనలో అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటే ఇలా సిరిసిల్ల పట్టణాన్ని, సిరిసిల్ల ప్రాంతాన్ని ఆయన ఎంగిలి మెతుకలకు ఆశపడ్డ కొంతమంది స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఒకడేమో ఇసుక వ్యాపారం చేస్తాడు, ఒకడేమో భూదందా చేస్తాడు, భూమి ఖాళీగా ఉంటే కథం దాని మీద దేగల్లాగా వాలిపోయి సామాన్యుడు ఇవాళ ఎంతో కష్టపడి ఇవాళ గుంటను 2 గుంటల భూమి కొనుక్కుంటే ఆ భూములను కూడా కబ్జా చేసుకున్న పాపాత్ములు వీళ్ళు. ఇవాళ ఆ పాపాత్ములు వచ్చి ఇవాళ మళ్ళీ మా కోట్లు వేయండి అని ఏ ముఖం పెట్టుకుంటారో ఒకసారి ఆలోచించాలి మీరందరూ కూడా. ఇవాళ
దయచేసి ఇలా వస్తారు. అక్రమంగా అవినీతితో సంపాదించిన సొమ్ము చాలా ఉంది ఇలా వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళ సారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దోచుకొని, తెలంగాణ ప్రజల కష్టాన్ని దోచుకొని ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టితే, ఇలా నెట్టిన పాపానికి మనం అందరం కూడా నెలకు 6,750 కోట్ల మిత్తి కడుతున్నాం. ఇవాళ ఇక్కడ ఈ సన్నాసులు దోచుకున్నారు. ఇలా ఆ దోచుకున్న సొమ్ముతోనే ఇలా ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని వస్తారు. ఇవాళ ఆ వచ్చిన డబ్బుతోనే ఇలా ఓట్లను కొనుక్కొని రేపు పొద్దుగాల మన ఆస్తులన్నీ కూడా కొల్లగొడతారు. ఇలా మీరు అందరూ కూడా దయచేసి ఒకటి గమనించాలి. ఇవాళ మీరు గిట్ట పొరపాటున ఇవాళ మళ్ళీ కారు గుర్తు గిట్ట ఓటేస్తే మన కొంపలు మనమే ఆర్పుకున్నట్టు అయిద్దని ఒకసారి గమనించాలి మీరు అందరూ కూడా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మేము అధికారంలోకి లేనప్పుడు కూడా ఎప్పుడు కూడా అహంకారంతో లేవు. ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయినా కొని అహంకారంతో మాకెందుకు ఓటయ్యారు, మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసిండ్రంటండి. ఇవాళ తప్పెందుకు చేసిండ్రో ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమే తప్ప అని నేను అంటున్నా. 200 యూనిట్ల వరకు పేదలకు కావాల్సిన కరెంటు ఫ్రీ ఇవ్వడం తప్ప అని నేను అంటున్నా. మహిళా సంఘాలకు వాళ్ళు ఎగ్గొట్టిన వడ్డీ మేము ఇవ్వడం తప్ప అని నేను అంటున్నా. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని 10 లక్షల వరకు ఇవ్వడం మేము తప్ప అంటున్నా నేను. అదే ఇలా ఎవరికి ఎటువంటి లంచాలు తీసుకోకుండా సిరిసిల్ల పట్టణంలో 965 ఇల్లు ఇవ్వడం తప్ప అని నేను అంటున్నా. ఇవన్నీ కూడా మేము ఏ ఒక్క కూడా అవినీతికి ఆస్కారం లేకుండా తెలంగాణ ప్రజలకు, సిరిసిల్ల ప్రజల ముంగడికి తీసుకొచ్చిన ఇవాళ మీ హయాంలో ఇక్కడ రేషన్ కార్డులను పేదవాడి కూడిని ఎత్తుకెళ్ళిన ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని చెప్పి ఇక్కడ ఇంచుమించు 18,000 అంత్యోదయ కార్డులు ఇస్తే మీ హయాంలో బంగారు తెలంగాణ పేరిట మీ ఇంటిని బంగారం చేసుకున్నావు తప్ప సిరిసిల్ల ఈ యొక్క కార్మికులయ్యి కర్షకులయ్యి వాళ్ళ అంత్యోదయ కార్డులు వాళ్ళ నోటి కాడి బుక్కని తీసుకున్నది మీరు కాదా అని నేను అంటున్నా. 10 సంవత్సరాల్లో మీరు ఇవ్వలే. నా ఇంటి ఆడపడుతూ ఇంకొక ఇంటికి కోడలుగా పోతే, ఇంకొకటి ఆ ఇంటి ఆడపడుతూ నా ఇంటికి కోడలుగా వస్తే, నా ఇంట్లో పుట్టిన బిడ్డకు కూడా రేషన్ కార్డులలో ఎక్కడ కూడా స్థానం లేకుండా 10 సంవత్సరాల కాలంలో. కానీ ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో అధికారంలోకి వచ్చిన తడవుగా ఒక సిరిసిల్ల పట్టణంలోనే 9,000 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇంచుమించు సిరిసిల్ల పట్టణంలో ఇవాళ 22,000 మందిని కొత్తగా రేషన్ కార్డులకు ఎక్కించిండ్రు. అంటే నీవు నోటికాడి బుక్కను నువ్వు తీసుకెళ్తే మేము కడుపు నిండే ప్రోగ్రాం ఏం చేసినాం. ఇవాళ మీతో పాటు ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది, యనుమల రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ కూడా దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. ఇవాళ 5 సంవత్సరాలు ఇవాళ మీరు ఎన్నుకోబడ్డ ఈ కౌన్సిలర్ కానీ ఈ మున్సిపాలిటీ కానీ ఇవాళ 5 సంవత్సరాలు కాలం ఇలా ఉంటుంది అధికారంలో. కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మళ్ళీ మీ ఆశీర్వాదంతో యనుమల రేవంత్ రెడ్డి గారి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మీరు గెలిపిస్తారనే ఆశ మాకు ఉన్నది ఇవాళ. కాబట్టి మీరందరూ కూడా గమనించండి. ఇవాళ దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పెడితే బర్రె పాలు ఇయ్యది. ఇలా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా, ఎవరెన్ని మాయమాటలు చెప్పినా మిమ్మల్ని ఇప్పుడు బెదిరియలేడు. పేరు సంవత్సరం బెలిపి తెచ్చినట్టు ఒక్కసారి మీరందరూ కూడా మీ కళ్ళ ముందుకు ఇలా దృష్టి తెచ్చుకోవాలి. ఇవాళ ఆ రోజు స్వరూపారెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎటువంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా అనేక మంది ఇవాళ ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ అనేకంగా అభివృద్ధి జరిగింది. ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఎవడి ఇల్లు కడదామన్నా 1,00,000 ఇస్తావా, 1,50,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే నాకు ఎంత ఇస్తావు, అటువంటి వైనమే కొనసాగింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటి గమనించాలి. ఇవాళ ఈరోజు సిరిసిల్ల పురపాలక ఎన్నికల్లో భాగంగా 3వ వార్డును కార్యాలయం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డు నుంచి కామిని వనిత మహిళా జిల్లా అధ్యక్షురాలు నిలవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజాపాలన, ప్రజా కార్యక్రమాలు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి తరుణంలో ఎంతో ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి పేదవాడికి వారికి అవసరం ఉన్నటువంటి సమర్పించుకుంటూ ఇలా కొత్తగా రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, సన్న బియ్యం గురించి ఊహించిన వ్యక్తి కూడా ఉండడం. అలాంటిది
ఒక గొప్పింటి వాడే సన్నబియ్యం తినాలా, పేద పిల్లలు పేద కుటుంబాలు తినొద్దా అనే పెద్ద సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి పథకం రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇవన్నిటినీ ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వ పథకాలు ముందుకు చూపెట్టుకుంటూ ఇక ముందు కూడా మనకి ఏమైనా పనులు కావాలన్నా పెన్షన్స్ కావాలన్నా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వంతో పనిచేయించుకుంటూ పెద్దలు ఇన్ఛార్జ్ గారు మహేంద్రన్న గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి చేతికి పరిస్థితి ఓటేసి గెలిపించాలని కోరుతాం. సిరిసిల్ల పట్టణంలోని 18వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మెరుగు మంజులా శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు వార్డులో మహిళలతో కలిసి ప్రచారం నిర్వహించారు. వార్డు ప్రజల ఆశీర్వాదంతో పోటీలో నిలిచినట్లు బీజేపీ అభ్యర్థి మెరుగు మంజులా శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డును అభివృద్ధి పదంలో నడిపిస్తానని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారథ్యంలో వార్డు ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొద్ది ఓట్లతో పరాజయమైన అయినా నేను అప్పటి నుండి వార్డులో ప్రజలకు వివిధ రూపాలుగా సేవ చేసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా నా వంతు నేను ముందుండి నాతో అయినంత వరకు చేసిన సేవలు వార్డు ప్రజలు దాన్ని గుర్తుంచుకొని ఈసారి మీరు పోటీ చేయాలి అని కోరగా ప్రజల కోరిక మేరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో, జిల్లా అధ్యక్షులు రెడ్డపోన గోపి గారి నాయకత్వంలో, పట్టణ అధ్యక్షులు దుమ్మాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారము ప్రారంభిస్తున్నాను. 18వ వార్డు ప్రజలకు ముఖ్య మనవి, గతంలో చేసిన అభివృద్ధి కంటే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మంచినీళ్ళు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, బోర్లు ఇవన్నీ నేను మీకు ఎలాంటి కష్టం లేకుండా అన్నీ మీ ముందుండి మీకు ఏ పని పడ్డా ఒక ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ పని చేసి పెడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ పి గీతతో కలిసి ఈ రోజు పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని సి నారాయణ రెడ్డి కళామందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు ఇన్ఛార్జ్ కలెక్టర్ పలు సూచనలు చేశారు. కౌంటింగ్ హాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళామందిరం లోపల స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం చేస్తున్న ఏర్పాట్లు సందర్శించారు. వాహనాల పార్కింగ్ క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు కదీర్ పాషా, నోడల్ అధికారులు శ్రీనివాసచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కావాలని డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు 28వ వార్డు, 21వ వార్డు, 22వ వార్డు, 33వ వార్డులో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడితే వార్డుల్లో అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తోందని సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, సన్నబియ్యం తదితర సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందుతున్నాయన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాసం లక్ష్మీ రత్నాకర్, లింగపల్లి గంగరాజు, స్వర్గం సాగర్, స్వర్గం రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దగ్గరికి వచ్చి అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇలా ఎవరికో మీరు ఓటేస్తే అది అన్యాయం అయిపోతుంది. మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఒక్క ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాడకట్టల్లో 25 నుంచి 30 ఒక్క సిరిసిల్లకే దాదాపు 950 ఇళ్ళు ఇలా కట్టుకోవడానికి ఇచ్చి కట్టుకున్నటువంటి 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తా ఉన్నారు. ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తా ఉన్నారు. మీ అందరు కూడా తెలుసు. మహిళలకు 20% మాత్రం కూడా దేని కూడా చేయలేనటువంటి మెజార్టీతోని చెయ్యి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
మర్చిపోకండి కొంచెం. జై గుర్తుకే, జై గుర్తుకే. జై కాంగ్రెస్. మేము పార్టీ సంతోషం, మంచిగా తిరుగుంది కలిసారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకుంది కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడించిన ఎమ్మెల్సీ ఎల్ రమణ. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. 3వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు, 22వ వార్డు, 28వ వార్డు, 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.